మీరొస్తే సౌందర్య ప్రాబ్లం తీరిపోయి కాలేజ్కి పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో అంత స్ట్రిక్ట్ గా ఉంటారా? గణేష్ అంకుల్, సరస్వతి అంటే ఇద్దరు మంచివాళ్లే. కాకపోతే ఆంటీకి కొంచెం కోపం ఎక్కువ. అది కూడా సౌందర్యమైతే. బైక్ పక్కకి పెట్టిరండి. అబ్బబ్బా, ఏంటే ఫ్లవర్ వాజ్ పడేశావు? చేయి భద్రమే లేదు. చేయి తగిలి పడి ఉంటుందిలే. అలా చెప్పుకొని డిగ్రీ చదువుతున్న నన్ను పని మనిషిలా చూస్తుంది. నిన్ను కాలేజీకి వెళ్ళొద్దన్నాను అంతే. ఎందుకు వెళ్ళకూడదు? అమ్మా, అమ్మతో గొడవ పడకు. మేమేం చేసినా నీ మంచి కోసమే కదా. చదువుకోకుండా ఆపడం మంచిదేనా? నువ్వు నాటకాలు ఆడుతున్నావు. వేషం కట్టి తైతకలాడితే మేం సంతోషించాలా? అదెవతో వాళ్ళ బామ్మని ఎంటేసుకొచ్చింది. ఈసారి గొడవ పడితే నీ ప్రాణాలు తీసేస్తానంది. ఎవరది? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. లేదు కాని ఎవరిది చెప్పు. మీ కాలేజేనమ్మా, చైత్రాట. అదా? నా జడ రిబ్బన్ కూడా తేలేదు, నా ప్రాణాలు తీస్తుందా? ఈసారి దాన్ని చార్నర్కి కట్టిస్తంత. ఇదిగో ఇట్లా చేస్తామనే నేను కాలేజీకి పంపట్లేదు. పంపించంలేవే, వెళ్ళి కాఫీ తీసుకుని రాపో. ఇదిగో అలాగే రేషన్ కార్డు కూడా తీసుకురా. అట్టాగే. నాకివి రేషన్ కార్డు. సరుకులు నేను పట్టుకొస్తా. సరుకులు వద్దమ్మా, కార్డు క్యాన్సిల్ చేయించుకుని వద్దాం అనుకుంటున్నాను. ఏంది గాని ₹1,00,00,000 లాటరీ తగిలిందా ఏంది? గవర్నమెంట్ సరుకులు వద్దంటున్నావు? మా కర్మ అట్లా ఏడ్చింది. తీసుకోయ్యా. వీటి ఇంకా రాలేదేంటి? ఏంటే? నిన్ను కాదులే గని. అయ్యో రామా, ఏమొచ్చింది నీకు? పర్లేదులేవే, ఏదో పొరపాటు జరిగింది, వదిలే. చొక్కా మీద పడింది చూడయ్యా. ఒంటి మీద పడి కాల్తే గాని స్పృహ ఉండదా? ఎందుకే అలా పోరు పెడతావు? కడుక్కుని వస్తానుండు, లే. అటుపక్క తోడు, అన్ని తింగర పనులు కూడా మంచిది లేదు. ఏం చేసావే మళ్ళీ? కాఫీ కింద పడిందే. వీళ్ళెవరమ్మా? నమస్తే ఆంటీ. నమస్తే అండి. నాకెందుకు దండం పెడతారయ్యా? ఏ పని మీద వచ్చారు? నన్ను కాలేజ్కి తీసుకుపోదామని వచ్చిండ్రా. నేను రానే రాను, మా అమ్మ ఒప్పుకోదు. ఏ చంద్రిక, ఈ పుస్తకాలు కూడా నువ్వే పట్టుకుపో, నాకే వద్దు. ఎందుకు వచ్చారో ఏమో. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఆ ఫోటోలో ఉన్నది దీని మేనత్త పార్వతి బాబు. దీనికి అచ్చం అత్త పోలికలే వచ్చినాయి, బుద్ధులు మాత్రం రాలేదు. నా గురించి కొంచెమైనా మంచిగా చెప్పమ్మా. కాఫీ చేసుకుని వస్తానండి. ఇంకెట్లాగో కాలేజ్కి రాను కదా. ఎందుకే అలా చెప్తావు? కాసేపు సైలెంట్ గా ఉండు. నా గురించి మా అమ్మ ఇట్లనే చెప్తుంది గాని మీ గురించి మాత్రం నేను గొప్పగా చెప్తాను. అమ్మా, ఇతనే అమ్మఒడి అనే పేరుతో అనాథ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఏ తల్లి కన్నబిడ్డవో ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో,
థ్యాంక్స్ అభి. మా అత్త ఫోటో పడకుండా పట్టుకున్నావు. అత్త ఆంటీ, అభి గారితో కలిసే సౌందర్య నాటకం వేసింది. అట్లనా? అయితే నీ వల్లే మా అమ్మాయి పాస్ అయింది. అయ్యింకా రాలేదేందమ్మా? చూడు. చొక్కా మీద కాఫీ పడింది కదా, స్నానం కూడా చేసొస్తాడు. దీని హడావిడికి కంగారు పడకండి, ఎంత చెప్పినా మారదు. అలాంటిదేం లేదండి. సౌందర్యలా నిక్కచ్చిగా ఉండడం చాలా కష్టం. నిజానికి తనలా నేను ఉండాలనుకుంటాను. దూకుడుగా ఉంటుందే కానీ దురుసుగా ఉండదు. సౌందర్య చాలా మంచిదంటే చదువుకుంటేనే తనకింకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మ్మ్. నా గురించి ఇంత బాగా చెప్తావని అనుకోలేదురా. మా భయం వేరు బాబు, నీకు చెప్పేది కాదులే. మిమ్మల్ని బలవంత పెట్టవా అంటే మీ ఇష్టం. నీ గురించి వాళ్ళకి తెలిసి మాట్లాడుతూనే ఉంటుంది కానీ తీసుకురాదని నేనే కాఫీ తీసుకొచ్చాను. తీసుకోండి. చూడు. థ్యాంక్ యూ. సూర్య గారు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఒక నిమిషం. హలో చెప్పాబాయ్. హలో హలో. అభి ఏమైందిరా? కంగారం లేదురా, కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఆంటీ, అర్జెంట్ పని పడింది, వెళ్ళొస్తాను. బాయ్ సౌందర్య. అట్లనే బాబు. అయ్యో హలో. అభి. బాయ్ అని వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? నమస్తే అంకుల్. నమస్తే బాబు. కాలేజీ పిల్లలయ్యా, సౌందర్య చదువుకుంటే బాగుంటుందని చెప్పనీకొచ్చినారు. ఓహో, అభి చెప్పేటప్పుడు నువ్వు లేవు గాని నువ్వుండుంటే బాగుండేది. నేనేంటో నీకు బాగా తెలిసేది. అందరికీ తెలుసులేవే. వచ్చిన వాళ్ళకి ఏదన్నా పెట్టు సరస్వతి. ఏం వద్దు అంకుల్, కాఫీ తాగాం. బయటికి రా సౌందర్య. అభి ఒక్క నిమిషం ఉన్నా బాగుండేది. నువ్వే నీ ముందు రావచ్చు కదా గాని. ఇంటికొచ్చిపోయాడు కదమ్మా, వస్తూ పోతుంటాళ్లే. సరస్వతి, కాఫీ తీసుకురా. అంకుల్ నేను బయలుదేరతాను. అలాగే. వస్తాను. నేను పంపించేస్తా గాని. అలాగేమ్మా. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సూర్య. మీరు కాలేజీకి వస్తేనే కదా మేము వచ్చినందుకు ఉపయోగం. అభి నా గురించి అంతగా చెప్తే పంపకుండా ఉంటారా? వస్తాను చూడండి. ఓకే అండి. ఉమ్. సార్ 5ో 10ో కాదు సార్, 50. అర్థం చేసుకోండి. మీరు ఒక్క సంతకం పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇవ్వాలంటే కష్టం కానీ లాక్కోవడం అంటే ఈజీ కదా సార్. నేను మళ్ళీ చేస్తాను సార్. ఏమైంది సార్? మీ పని మీదే ఉన్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న పని ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారికి సంబంధించింది. అయిపోతుంది సార్. ఒక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం కోసం ఇన్నిసార్లు తిప్పిస్తారా? ఫైల్స్ అన్నీ వెతకాలి కదా సార్. ఎన్ని రోజులు వెతుకుతారు? దానికి కూడా నెల రోజులు టైం కావాలా? నాకు ఇవ్వండి, నేను వెతుక్కుంటాను. రూల్స్ ఒప్పుకోవు సార్. చూడండి, ఇంకొకసారి అడుగుతున్నాను. ఈసారి వచ్చేటప్పటికి డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది. బెదిరిస్తున్నారా? అఖిలాండేశ్వరి మేడం తలుచుకుంటే ఏమవుతుందో చెప్తున్నాను. ఎలాగైనా సరే
ఇవాళ ఈ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. అప్పుడే మేమంతా క్షేమంగా ఉంటాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. సార్ నమస్తే సార్. ఈ కార్డు క్యాన్సిల్ చేయాలి. ఆగవయ్యా, ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. నాకు ఆ డీటెయిల్స్ వీలైనంత త్వరగా కావాలి సార్. మీరు మమ్మల్ని తొందర పెడితే ఎలా? మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు క్లారిటీగా చెప్పకపోతే మీకే నష్టమని గుర్తుపెట్టుకోండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. సరే, నేను మళ్ళీ వస్తాను. ఓకే ఓకే సార్. త్వరగా చూడండి. హలో సార్ ఆయన ఏ పని మీద వచ్చారు సార్? నీకు అవసరమా? నీ పనేంటో చెప్పు ముందు. రేషన్ కార్డు క్యాన్సిల్ చేసుకోవాలి సార్. ఎన్ని రోజుల్లో రద్దు అవుతుందో చెప్తారా? కార్డు కావాలంటే టైం పడుతుంది కానీ క్యాన్సిల్ చేయడం ఎంతసేపు? కార్డు క్యాన్సిల్ చేయమని ఒక లెటర్ రాసివు. సార్ రాసిస్తే కార్డు వివరాలన్నీ పోతాయి కదా సార్? అన్నీ డిలీట్ అయిపోతాయి. మళ్ళీ రేషన్ కార్డు కావాలి అని అడిగితే కుదరదు. బాగా ఆలోచించుకో. సార్ ఈ కార్డును క్యాన్సిల్ చేయండి సార్. ఏం పేరు? మేగోటి గణేష్ సార్. ఏం పేరన్నావు? మేగోటి గణేష్ సార్. సార్ ఈ రేషన్ కార్డు ఉంటే నా కూతురికి ఇబ్బంది సార్. మా కుటుంబం కూడా కష్టాలు పడుతుంది. నా కోరిక మన్నించి కార్డును క్యాన్సిల్ చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, క్యాన్సిల్ చేస్తాను. కార్డు ఇవ్వు. మీకే ఇచ్చేయాలా సార్? క్యాన్సిల్ చేయాలంటే కార్డు ఉండాలి కదా. కార్డు మీ దగ్గర ఉంటే క్యాన్సిల్ ఎలా చేస్తాను? అలాగే సార్, తీసుకోండి సార్. సార్ ఇంకొక మాట, ఇందాకొచ్చిన ఆయన నా వివరాలు అడిగారు కదా సార్, దయచేసి ఇవ్వకండి సార్. అడిగితే ఇచ్చేస్తావా? రూల్స్ ఒప్పుకోవు. ఉంటాను సార్. వెళ్ళండి. వెతుకుతున్న తీగ కాలికే తగిలిందే. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్. హలో 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 మేడం, మీరు చాలా లక్కీ మేడం. తెలుసులేవయ్యా, విషయం చెప్పు. వివరాలు ఏమైనా తెలుసాయా? వివరాలేంటి మేడం? ఒరిజినల్ రేషన్ కార్డే మీరు తీసుకోవచ్చు. అలాగా? మేగోటి గణేష్ అతనే వచ్చే అప్పజెప్పి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాను. ఆ కార్డు నాకు కావాలి. తప్పకుండా ఇస్తాను మేడం. కానీ ఇక్కడ కాదు మేడం, బయటకు వచ్చి ఇస్తాను. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన రేటు పెరిగింది. క్యాష్ నాకు కావాలి. సర్లేవయ్యా, ఎక్కడ కలుస్తావో త్వరగా చెప్పు. 2 నిమిషాల్లో మీకు మెసేజ్ పెడతాను మేడం. దేవుడున్నాడే చైత్ర. ఆ గనిగాడెవడో, ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో వివరాలు తెలిసిపోయాయి. రేషన్ కార్డు నా చేతికిస్తున్నారు. ఇక ఆ గనిగాడి జీవితం కల్లాసే. బాబాయ్, డిఎన్ఏ రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయి.
ఆ పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. ఓకే? ఏ సౌందర్య, అంత అర్జెంటుగా వచ్చేసినవేంది? మా అయ్యతో మాట్లాడుంటే ఇంకా మంచిగా ఉండేది. అయినా పర్లేదులే, నా గురించి మంచిగా చెప్పినావు కదా, థ్యాంక్స్. అబద్ధం చెప్పినా కూడా ఆనందపడతావు అనుకుంటా. అంటే అబద్ధం చెప్పినవా? నిన్ను ఏయ్, జోక్గా అన్నానులే. వీళ్ళు గొడవ పడడం స్టార్ట్ చేశారంటే ఎప్పట్లో అవదు. పోవే. తుగ్గుసొచ్చిన అవునండి, మొబైల్లో ఛార్జింగ్ ఉంటే ఈ లోపు ఒక మూవీ చూడొచ్చు. రండి. చూసావా, నీ దెబ్బకు వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. ఎక్కడికి పోతారు? అందరం కాలేజ్కి కదా పోయేది. కాలేజా? నువ్వా? అదేంట్రా అట్లంటున్నావు? నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పింది నన్ను కాలేజ్కి పంపించేలా చేయాలని కదా. మీ అమ్మ వద్దంది, మర్చిపోయావా? మా సరసు అట్లనే అంటది, లైట్ తీసుకో. ఇప్పుడు మనమిద్దరం కాలేజ్కి ఫ్రెండ్స్ లా పోతే అందరూ పరేషాన్ అయి చూస్తారు. కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. నా గురించి మంచిగా చెప్పినప్పుడు మా ఇంట్లోనే నీకు ఇయ్యాలనిపించింది. ఏయ్, ఏంటది? షేక్ హ్యాండ్. ఓ, ఇంతకన్నా ఎక్కువగా ఊహించుకోకు. నువ్వు కూడా ఎక్కువగా ఊపకు. సరే పద. రేయ్, చెయ్యి పట్టుకోమంటే కొంగు పట్టుకున్నవేంది? ఏంది కథ? పర్లేదు చెప్పు. నీ మనసులో చాలా ఆలోచనలున్నాయని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. వదులు. అరే, నాకు సిగ్గేస్తుంది. వదలమంటుంటే ఈనవేంది? ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు?